బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉపాధి కోసం కువైట్కి వెళ్ళినటువంటి తెలంగాణ యువకుడు శవమై తేలాడు. ఇక గుట్టు చప్పుడు కాకుండా కువైట్ ఎడారిలో పాతిపెట్టారు ఇద్దరు. సో రైట్ ఒకసారి ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఇక కొంత చర్చనీయాంశంగా మారింది. కువైట్కి వెళ్ళినటువంటి ఆ యువకుడిని ఇద్దరు తెలంగాణ వాసులే ఇక ఆ ఎడారిలో పాతి పెట్టినట్టుగా తెలుస్తోంది. సో రైట్ నో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి గంగారెడ్డి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో గంగారెడ్డి, ఏం జరిగింది? మృతి చెందిన యువకుడు తెలంగాణ వాసి అని తెలుస్తోంది. అసలు ఏం జరిగింది స్టోరీ? శ్రీశైలం నిజామాబాద్ జిల్లాకు చెందిన కైలాష్ గత కొద్ది రోజుల క్రితం బతుకుదేరు కోసం కువైట్ వెళ్ళాడు. కువైట్ వెళ్లిన క్రమంలో ఏదైతే అతనికి అనుమానాస్పదంగా మృతి చెందినట్టు తెలిసింది. నిజామాబాద్ జిల్లా రిచ్చిపల్లి మండలం కొరట్పల్లి తాండాకు చెందిన కైలాష్ కువైట్ లో రోడ్డు పనులకు సంబంధించిన కాంట్రాక్టర్ గా కూలీగా చేరారు. అయితే అనుమానాస్పదంగా మృతి చెందినట్లు కైలాష్ ను గత కొన్ని రోజులుగా కనిపించట్లేదని చెప్పి ఇక్కడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడ పోలీసులు కూడా దాన్ని సీసీ కెమెరాల దృష్టిలో పెట్టుకుని అతను ఏమయ్యాడనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసిన పరిస్థితి నెలకొంది. ఎడారిలో శవాన్ని అయితే ఇసుకలో సమాధి చేసినట్లు యజమానికి ఈ విషయం బయటకు పొక్కకుండా ఉంచిన పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని ఎట్లాగూ కువైట్ షేక్ కు అదేవిధంగా కువైట్ లోని తెలుగు వారికి సమాచారం అందిన నేపథ్యంలో దీనికి అంతకు సంబంధించి న్యాయ పోరాటం కోసం నిజామాబాద్ జిల్లా పోలీసులను అయితే సంప్రదించారు. అయితే ఈ ఘటన సంబంధించి పూర్తిగా చూసుకుంటే ఏదైతే నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ఈ కొరట్పల్లి తాండాకు చెందిన కైలాష్ గత కొద్ది రోజుల క్రితం మెకానికల్ ఇంజనీర్ గా బీటెక్ గా చేసి అక్కడికి గల్ఫ్ బతుకుదేరు కోసం వెళ్ళినట్లు తెలిసింది. ఆ బతుకుదేరు కోసం వెళ్ళిన నేపథ్యంలో అక్కడ కంపెనీలో అతను మెకానికల్ ఇంజనీర్ గా పనిచేస్తున్నట్లు కూడా సమాచారం. కానీ అక్కడ అతనికి సంబంధించిన వ్యక్తులు ఇండియాకు సంబంధించిన వ్యక్తులే అతన్ని మెకానిజం పని నుండి కారు అది పనిచేయడం లేదు, లారీ దానికి సంబంధించిన మీరు రండి అని చెప్పి అక్కడికి అతన్ని తీసుకువెళ్ళినట్లు తెలుస్తోంది. దీనికి అంతకు సంబంధించి అయితే కుట్రపూరితంగానే హత్య చేసి డెడ్ బాడీని ఇసుకలో పూడ్చిపెట్టారని చెప్పి అనుమానం వ్యక్తం చేశారు. దీనికి అంతకు సంబంధించి గత కొద్ది రోజులుగా కూడా కైలాష్ కనిపించట్లేదని చెప్పి కుటుంబ సభ్యులు ఆందోళన చెందిన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన అదే అదేదైతే కొరట్పల్లి తాండాకు చెందిన మరో వ్యక్తి అతన్ని చంపి పూడ్చిపెట్టినట్లు అనుమానం అయితే వ్యక్తం చేశారు. అతనికి అక్కడ కువైట్ లో కనిపించకపోవడంతో ఇండియాకు తిరిగి వచ్చినట్లు పోలీసులు గుర్తించిన నేపథ్యంలో అతనిపైన కూడా కేసు నమోదు చేశారు తెలంగాణ పోలీసులు. నిజామాబాద్ జిల్లా బిచ్పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అయితే చేశారు కుటుంబ సభ్యులు. శ్రీశైలం రైట్, అంటే ఇప్పటికీ ఆ కేసుకు సంబంధించి ఇంకేదైనా లేటెస్ట్ అప్డేట్స్ కనిపిస్తా ఉన్నాయా గంగారెడ్డి? అంటే కుటుంబ సభ్యులకు స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల అండదండలో లేకపోతే పోలీసుల నుంచి ఏదైనా భరోసా వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుందా? ప్రధానంగా ఎవరైతే హత్య చేసి అక్కడ నుండి పారిపోయి వచ్చారో అతను ఇండియాలో కూడా పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీనికి అంతకు తెలంగాణ లో ఉన్న ఏదైతే స్థానికంగా ఉండే ఎమ్మెల్యేని కూడా వారు సంప్రదించారు. రాజకీయంగా దానికి సంబంధించి పురోగతి కావాలి, మా అబ్బాయి కైలాష్ అక్కడ మెకానికల్ ఇంజనీర్ గా పనిచేస్తున్న నేపథ్యంలో ఇక్కడ బీటెక్ చేసి అక్కడికి వెళ్ళిన నేపథ్యంలో మా అబ్బాయికి ఏదైతే హత్య చేసిన వారిని ఖచ్చితంగా పట్టుకోవాలని చెప్పి జిల్లాకు సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిని కూడా కలిసిన పరిస్థితి. దీనికి సంబంధించి జిల్లా పోలీసు కూడా పూర్తి స్థాయిలో అతను ఇండియాకు వస్తే ఇండియాలో ఎక్కడున్నాడనే కోణంలో కూడా పూర్తిగా దర్యాప్తునైతే ముమ్మరం చేశారు. శ్రీశైలం రైట్, థ్యాంక్ యూ గంగారెడ్డి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది మొత్తం మీద సో ఇక బ్రతుకు తెరువు కోసం మరి కువైట్ వెళ్ళినటువంటి తెలంగాణ వాసి అక్కడ ఏదైతే కువైట్ ఎడారిలో ఇక మృతి చెందినట్టుగా తెలుస్తోంది, శివమై తేలినట్టుగా తెలుస్తోంది. సో మరి గుట్టు చప్పుడు కాకుండా ఆయనను ఎడారిలో పూడ్చిపెట్టినట్టుగా తెలుస్తోంది. డిచ్పల్లి మండలానికి సంబంధించినటువంటి ఏదైతే ఈ వ్యక్తి అంటే ఉపాధి కోసం కువైట్కి వెళ్ళినటువంటి తెలంగాణ యువకుడు ఒక శవమై తేలడం కొంత చర్చనీయాంశంగా మారింది. సో గుట్టు చప్పుడు కాకుండా అతన్ని ఎడారిలో పాతిపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు స్థానికుల కథనం ప్రకారము డిచ్పల్లి మండలం కోరట్పల్లి తాండాకు చెందినటువంటి గుగోలోతు కైలాష్ ఈయన బీటెక్ పూర్తి చేసి 5 ఏళ్ల క్రితం కువైట్కు వెళ్ళాడు. అక్కడి సాల్మీ ఎడారి ప్రాంతంలో జరుగుతున్న హైవే నిర్మాణ పనుల్లో పాలు పంచుకుంటున్నారు. అయితే మార్చి 19న తన తల్లిదండ్రులకు చివరిసారిగా ఫోన్ చేసిన అతడు ఆచూకీ లేకుండా పోయింది. సో ఆందోళనకు గురైనటువంటి కుటుంబ సభ్యులు కువైట్లో తమకు తెలిసిన వారితో అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయించారు. కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ ఫుటేజ్ని పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఎడారి వైపు వెళ్ళేటప్పుడు కారులో ఇద్దరు ఉన్నారని, వచ్చేటప్పుడు ఒక్కరు మాత్రమే తిరిగి వచ్చారని గుర్తించారు. ఈ క్రమంలో
సీసీ ఫుటేజ్లో నమోదైన ఆధారాలతో అనుమానితుని అదుపులోకి తీసుకొని విచారించగా నిజం బయటకు వచ్చింది. ఇక క్రేన్ ప్రమాదంలో కైలాష్ మృతి చెందాడని, ఇది తమ మీదకు వస్తుందని భయంతో తన తండ్రి అదేవిధంగా కుమారుడు ఇద్దరు కూడా మరి ఇసుకలో పాతి పెట్టారని అంగీకరించారు. దీంతో నిందితుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి తండ్రి అప్పటికే కువైట్ విడిచి ఇండియాకు చేరుకున్నాడని గుర్తించారు. వీరిది డిచ్పల్లి మండలం సాంపల్లి తాండా పరిధిలోని ఓ ప్రాంతమని కైలాష్ కుటుంబ సభ్యులకు కువైట్ నుంచి సమాచారం అందింది. దీంతో మృతుడి తండ్రి బుధవారం డిచ్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే కువైట్లో తన కుమారుడు పట్టుబడ్డాడని తెలిసి తండ్రి ఇక్కడి నుంచి కూడా పరారైనట్లుగా తెలిసింది. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నట్టుగా కొంత సమాచారం. ఇది మొత్తం మీద మీరు పూర్తి స్టోరీ విన్నారు. ఇప్పటికే మరి తెలంగాణ వాసి అయితే బ్రతుకు తెరువు కోసం వెళ్ళి అక్కడ ప్రాణాలు విడిచారు. మరి ఆ చనిపోయినటువంటి ఆ వ్యక్తిని అక్కడే పూడ్చిపెట్టి ఇక పరారిలో తండ్రి, ఇప్పటికే పోలీసు అదుపులో కుమారుడు ఉన్నట్టుగా తెలుస్తోంది. పరారిలో ఉన్న తండ్రి కోసం ఇక తెలంగాణ పోలీసులు వేట మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. రైట్, ఒకసారి ఈ సంఘటనకు సంబంధించి స్థానికుల వీడియో బయట ఉంది, అది కూడా చూద్దాం. మా బాబు పేరు గుగ్లోత్ కైలాష్. అతను కువైట్కి 2021లో పోయిండు. అప్పటి నుంచి పని చేసుకుంటూనే ఉన్నాడు. కాకపోతే రీసెంట్గా అతను అల్మీర్ టెక్నికల్ సర్వీస్ కంపెనీలో పనిచేస్తున్నారు. అయితే రీసెంట్గా ఉగాది రోజున, మన దగ్గర ఉగాది మార్చి 19, 2026 మార్చి 19th రోజున అతను ఇక్కడ మన సాంపల్లి తాండా, మాది కొరటపల్లి తాండా. అయితే సాంపల్లి తాండాకు చెందిన వ్యక్తి, అతని పేరు గణేష్, అతని కొడుకు కార్తీక్. వీళ్ళిద్దరు ఏం చేశారంటే మా బాబుని తీసుకెళ్లారు. అక్కడ ఏదో పని ఉంది, వీళ్ళ దగ్గర ఒక జేసీబీ ఉంటుంది, ఒక కార్ ఉంటుంది. అయితే జేసీబీ రిపేర్కి ఉందని మా బాబుని తీసుకెళ్ళాడు. ఎందుకు తీసుకెళ్లారంటే ఇక్కడ హాలిడేస్ ఉన్నాయి, నువ్వు ఊరికి ఏం చేస్తారు రూమ్లో అని తీసుకెళ్లారు, అక్కడికి పనికి తీసుకెళ్లారు. అయితే పని చేసే సందర్భంలో ఏం జరిగిందంటే ఏదో జారి స్పాట్ తన మీద పడ్డదట. అయితే అక్కడ దెబ్బలు తగిలినాయో మరి ఏం జరిగిందో తెలియదు. అయితే వీళ్ళు ఏం చేశారంటే బాబుని తీసుకెళ్ళి రేపు ఈ జరిగిన విషయం పోలీసులకు తెలిస్తే, అక్కడ పోలీసు వాళ్ళకి కువైట్ కంట్రీలో పోలీసులకు తెలిస్తే ఇబ్బంది అవుతుందేమో మా ఇద్దరు. కానీ వీళ్ళు ఏం చేశారంటే తెలియకుండా ఒక ఎడారి ప్రదేశంలో తీసుకెళ్ళి గొంగలు తవ్వి అక్కడ పూడ్చిపెట్టడం జరిగింది. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళే క్రియేట్ చేశారు, ఇంకా ఏమని మా వాళ్ళు ఉంటారు ఇంకా అక్కడ, పలానా కైలాష్కి మేము దించేసినాము నిన్న, మళ్ళీ ఈరోజు పనికి వస్తున్నారు. నెక్స్ట్ డే ఈరోజు పనికి వస్తున్నాడు, రాలేడు, ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, ఇలాని మాటలు ఇట్లా మాట్లాడుతున్నారట. అయితే కొన్ని రోజుల తర్వాత ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు చేసింది ఏంటంటే ట్రాఫిక్ కెమెరా సీసీ ఫుటేజ్ ఏమో చెక్ చేయడం జరిగింది. పోయేటప్పుడు వాళ్ళు తీసుకెళ్లేటప్పుడు ముగ్గురు ఉన్నారు. ఎవరెవరో గణేష్, వాళ్ళ కొడుకు కార్తీక్, మా అబ్బాయి కైలాష్, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. కాకపోతే వచ్చేటప్పుడు డ్రాప్ చేసేటప్పుడు ఇద్దరే ఉన్నారు, ఎవరో తండ్రి కొడుకులు, మా అబ్బాయి లేడు అందులో. అయితే పోలీసు వాళ్ళు అడగడం జరిగిందట అక్కడ. ఈ ఇన్ఫర్మేషన్ మాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే నిన్న కువైట్ మన న్యూస్లో రావడం జరిగింది. అయితే జరిగిన తర్వాత సీసీ ఫుటేజ్లో ఇద్దరే ఉన్నారు, మీరు ముగ్గురు ఉండాలి కదా అని అడిగేసరికి అతనికి ఇంట్రాగేషన్లో ఏదో చేయడం జరిగింది. ఆ ఇంట్రాగేషన్లో అతను ఒప్పుకోవడం జరిగింది.